విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రిపబ్లిక్ డే అనేది జాతి గర్వపడే రోజు. రెండు జాతీయ పండుగలు మనకు. ఒకటి స్వాతంత్ర దినం, రెండోది రిపబ్లిక్ డే. ఈ రెండు రోజులు కూడా ప్రతి ఒక్కరూ మనం ఈరోజు కాళ్ళరెత్తుకొని తిరగడానికి కారణం ఎంతోమంది త్యాగాలు చేశారు, స్వతంత్రాన్ని సంపాదించి మనకు పెట్టారు. స్వతంత్ర భారతదేశంలో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. దేశభక్తి పెరగాలనుకున్నప్పుడు భావితరాల్లో కూడా దేశం పట్ల ఒక మమకారం, ఒక భక్తిభావం, అదే మాదిరిగా దేశం లేకపోతే మనందరం కూడా ఉండం. అలాంటి సమయంలో ఈ రెండు పండుగలు కూడా పెద్ద ఎత్తున అందరూ కలిసి చేసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల్లో కూడా జాతీయ భావం రావాలి. అలాంటి భావాన్ని రావాలంటే ఈ రెండు ఫంక్షన్స్ని ఎప్పటికప్పుడు జరుపుకోవడమే కాకుండా ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఆ సమయంలో నేను ముందు చెప్పినాక మళ్ళీ ఈ సమస్యలు ఏమొస్తున్నాయో కూడా చెప్తాను. మళ్ళీ రెండో సంవత్సరం ఇన్వెస్టర్స్ మీట్ విశాఖపట్నంలో పెట్టుకుంటున్నాం. ఒక సంవత్సరం తర్వాత ఈ ఒక్క సంవత్సరంలో మీరు ఒకసారి చూస్తే లాస్ట్ ఇయర్ వచ్చిన ఎంఓయూలు మనం చాలాసార్లు డిస్కస్ చేశాం. మొత్తం 328 ఎంఓయూలు వచ్చాయి. 4,62,234 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ కమిట్ అయ్యారు. అందులో 8,72,362 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని కమిట్ అయ్యారు. ఇందులో ఇప్పటికీ మొత్తం కన్వర్షన్ రేట్ వచ్చి 48%, 48% కన్వర్షన్ రేట్. ఇన్వెస్ట్మెంట్లో కన్వర్షన్ రేట్ నెంబర్లో 48%, ఇన్వెస్ట్మెంట్లో 42%. మొత్తం చూస్తే 157 ఎంఓయూలు ఇప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ అయి పని ప్రారంభమైనటి, పని ప్రారంభించబోయేటి రెడీగా ఉన్నాయి. దీని పెట్టుబడి వచ్చి 1,93,053 కోట్ల రూపాయలు. ఎంప్లాయ్మెంట్ వచ్చి 2,27,127 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇవి కాకుండా ఇంకా కొన్ని R3, R4లో ఒక 49, 122 పెండింగ్ ఉన్నాయి. ఇవి కూడా ఈరోజు చూస్తే గవర్నమెంట్ ల్యాండ్ అడిగారు, ఐడెంటిఫికేషన్ ఇవన్నీ ప్రాసెస్లో ఉన్నాయి, కొన్ని డిపిఆర్ స్టేజ్లో ఉన్నాయి. ఈ రెండు కూడా వస్తే ఇంకా ఒక దగ్గర మీకు ఆ డీటెయిల్స్ రిమైనింగ్ అన్ని దాంట్లో వస్తాయి. ఎంతైతే ఎంప్లాయ్మెంట్ ఉందో అవన్నీ దాంట్లో వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు కూడా కొన్ని ప్రాజెక్టులు క్లియర్ చేశాం ఎస్ఐపిబిలో. ఈరోజు ఒక 11, ఇందులో కూడా ఉన్నాయి కొన్ని 11 యూనిట్లు, 10 యూనిట్లు క్లియర్ చేశాం. అపోలో టైర్స్ లిమిటెడ్ చిత్తూరులో 4,025 కోట్లు, 3 ఫేసెస్, 1,400 మందికి ఎంప్లాయ్మెంట్. ఎలక్ట్రోనా ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ సెల్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ నెల్లూరు 3,970 కోట్లు, 2,988 మందికి ఉద్యోగాలు వస్తాయి. రుషిల్ డెకార్ లిమిటెడ్ ఎండిఎఫ్ బోర్డ్ విశాఖపట్నం 559 మందికి ఉద్యోగాలు వస్తాయి. 559 పెట్టుబడి, 630 మందికి ఉద్యోగాలు. వీరవాహన ఉద్యోగ ప్రైవేట్ లిమిటెడ్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనంతపూర్లో 600 కోట్ల పెట్టుబడి, 7,000 మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. మునోత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లిపో బ్యాటరీస్ చిత్తూరులో 500 కోట్ల పెట్టుబడి, 1,700 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇవి కాకుండా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవన్నీ కూడా క్లియర్ చేశాం. డిక్సాన్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చిత్తూరు 1,200 కోట్లు, 500 మందికి ఉద్యోగాలు. బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ చిత్తూరులో కుప్పం దగ్గర 145 కోట్ల ఇన్వెస్ట్మెంట్, 900 మందికి ఉద్యోగాలు.
రైజింగ్ స్టార్ మొబైల్ మ్యానుఫ్యాక్చర్ చిత్తూరులో 100 కోట్ల పెట్టుబడి 2,000 మందికి. పార్లే ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చిత్తూరులో 145 కోట్లు 180 మందికి ఉద్యోగాలు. రామ్కోస్ సిమెంట్ కర్నూలులో కొలిమిగుండ్ల 1000 కోట్ల రూపాయల పెట్టుబడి 300 మందికి ఉద్యోగం. ఇవన్నీ కూడా క్లియర్ చేశాం. ఒక్క ఫాక్స్కాన్ ఫర్ ది లాస్ట్ 2 years వచ్చిన తర్వాత 9,000 మందికి ఇప్పుడు ఉద్యోగాలు వచ్చాయి. 9,000 మంది ఒక ఫాక్స్కాన్లో మన దగ్గర పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇంకా ఇవి కాకుండా డిఫరెంట్ టైమ్స్లో వచ్చేవి కూడా డిఫరెంట్గా ఉన్నాయి. మనకు వచ్చినటువంటి ఎప్పుడెప్పుడు పెట్టుబడులు వచ్చాయి, ఇది నేను రివ్యూ చేసిందన్నీ కూడా మీకు ఒక ఇన్వెస్టర్స్ సమావేశంలో వచ్చాయి. సిఐఐ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి ఇన్వెస్టర్స్ మీట్లో వచ్చాయి మాత్రం. ఇవి కాకుండా రెగ్యులర్గా వచ్చినట్టు లాస్ట్ ఇయర్ కానీ లాస్ట్ బిఫోర్ కానీ ఈ మధ్యలో ఈ ఎంఓయూలు కాకుండా కొన్ని బయట కూడా చేసినట్టు ఉన్నాయి. అవి కూడా కొన్ని వచ్చాయి. అవన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి, గ్రౌండ్ అయినాయి. ఆ డీటెయిల్స్ కూడా రేపు ఎల్లుండి ఇస్తే మా వాళ్ళు తయారు చేయమన్నాను. కొన్ని రాలేదు, కొన్ని ఇస్తాం. అదే మరిగా రేపు మళ్ళీ సమాయత్తం అయ్యాం ఎల్లుండికి 2 days. ఈసారి 3 రోజులు కాకుండా పార్లమెంట్ సమావేశాలు ముందుకు రావడం, అదే కాకుండా కొన్ని ఎన్ని ఉన్నాయి కాబట్టి 2 days ఎఫెక్టివ్గా పెట్టాలనే ఉద్దేశంతో 2 days పెట్టాం. ఎల్లుండి అరుణ్ జైట్లీ వచ్చి ఇనాగరేట్ చేస్తున్నారు. ఇండస్ట్రీస్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఉంటున్నారు. అదే మరిగా ఏదైతే వెంకయ్యనాయుడు గారు, ధర్మేంద్ర ప్రధాన్, ఇంకొక పక్కన అనంతకుమార్, గడ్కరీ, పీయూష్ గోయల్, వెంకయ్యనాయుడు, అశోక్ గజరాజు, మిస్టర్ చౌదరి, వీళ్ళందరూ కూడా ఒక 8 మంది 10 మంది సెంట్రల్ మినిస్టర్స్ అందరూ వస్తున్నారు. ఈ ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ కూడా వస్తున్నారు. అదే మరిగా మనం కూడా ఇన్వెస్టర్స్ అందరినీ కూడా రేపు ఎల్లుండి అవన్నీ డీటెయిల్స్ అక్కడే ఇస్తాం మీకు, ఎంతవరకు పెట్టుబడులు వస్తాయని. అటు కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, ప్రైవేటు కానీ పెద్ద ఎత్తున రావాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. మనకుండే అడ్వాంటేజెస్ అన్నీ కూడా ఏవైతే ఒకసారి చూస్తే, ఒక విధంగా చెప్పాలంటే ఒక క్రైసిస్తో ప్రారంభించాం. మామూలు క్రైసిస్ కాదు, అగమ్య గోచర నుంచి ప్రారంభమైంది మన యాత్ర. చాలామంది మాకు పెన్షన్లు వస్తాయా, మాకు జీతాలు వస్తాయా, మేమేమవుతాం, మా పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఒక అగమ్య గోచరం. ఆ రోజు కూడా ఒక దిక్కుదోచన పరిస్థితిలో కొన్ని దిక్కల మీరు చూస్తే జరిగిన విధానం కూడా ఒక ఉద్ధృతంగా ఒక మూమెంటం కింద అందరూ రోడ్డు మీదకి వచ్చారు. ఏదో జరిగిపోతా ఉంది, అన్యాయం జరిగిపోతుందని వచ్చారు. చేసిన విధానం కూడా చాలా తప్పుడు విధానం చేశారు. సోనియా గాంధీ పుట్టిన రోజున అనౌన్స్ చేయడం 2 రాష్ట్రాలు ఇస్తామని, ఇటలీ ఇండిపెండెన్స్ డే రోజున 2 రాష్ట్రాలు విభజించినట్టు నోటిఫికేషన్ ఇవ్వడం. అంటే ఈ రెండే కాకుండా పార్లమెంట్లో డోర్స్ అన్ని క్లోజ్ చేసి, అదే మరిగా ఎక్కడికక్కడ టీవీలు బంద్ చేసి ½ an hourలో మొత్తం అజెండా పూర్తి చేయడం. ఒక మానవత్వం లేకుండా ఇష్టానుసారంగా చేశారు కాబట్టి ప్రజల్లో ఒక అసహనం, ఒక బాధ, ఆవేదన, నిర్వీర్యం కూడా వచ్చింది. నేను ఆ రోజు ఒకటే చెప్పాను, మీరు ఆ స్పీచెస్ అన్నీ చూడండి. జరిగింది, అధైర్యపడితే చేయగలిగింది ఏం లేదు, ధైర్యంతో నిలదొక్కోవాలి. ఎవరైతే మనల్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేశారో ఆ వ్యక్తులు అసూయపడే విధంగా మనం కష్టపడి పనిచేద్దాం. మన కోపాన్ని కసిగా మార్చుకుందాం. కసిగా మార్చుకుని రాత్రింబగుళ్ళు పనిచేద్దాం. పనిచేసి మన సత్తా ఏంటో నిరూపిద్దామని నేను పిలిపించాను. నా మీటింగ్స్ అన్ని, ఎలక్షన్ మీటింగ్లు అన్నీ పోయి చెప్పాను. ఆ రోజు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మేము బీజేపీ అలయన్స్ పెట్టుకోవడానికి కూడా కారణం రాష్ట్ర ప్రయోజనాలు. ఎందుకంటే కేంద్రంలో ఇప్పుడు ఒక ఇబ్బందిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని బయట పడేయాలంటే, మనం బయటపడాలంటే కేంద్రం కూడా చేయూతన అవసరం, హ్యాండ్ హోల్డింగ్ అవసరం. అందుకని పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత మీరు చూస్తే ఫస్ట్ డే మనది ఇంకా రాష్ట్రం ఏర్పడలా.
జూన్ 2వ తారీఖున రాష్ట్రం నోటిఫికేషన్ వచ్చింది. 26వ తారీఖున ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసి ఫస్ట్ క్యాబినెట్ పెట్టారు. నేను ఢిల్లీకి వెళ్ళి నేను ఒకటే చెప్పాను, మీరు కానీ 7 మండలాలు మాకు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను. అవసరమైతే స్టేల్మెంట్ ఉన్నా పర్వాలేదు, నాకు ఆ పదవి వద్దు, ఆ అధికారం వద్దు. నాకు కనీసం పోలవరం ప్రాజెక్టు కానీ పూర్తి కాకపోతే ఒకసారి నోటిఫికేషన్ అయిన తర్వాత మళ్లీ తెలంగాణకు ఇమ్మని సబ్మర్జెన్స్ ఇమ్మంటే ఇవ్వరు, అది జరగదు. జరగకపోతే పోలవరం ప్రాజెక్టు రాదు. కాబట్టి మీరు చేస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని నేను గట్టిగా చెప్పాను. అందుకే మీరు చరిత్ర ఇంత ఉంటుంది. ఫస్ట్ మీటింగ్లో పార్లమెంటు సమావేశాలు చేయడం కోసం పెట్టిన మీటింగ్లో ఫస్ట్ అజెండా ఆ 7 మండలాలు, ముంపుకు గురైన మండలాలు ఒక ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి పాస్ చేశారు. పార్లమెంట్ ఆమోదం చేసి నేరుగా వెంకయ్యనాయుడు, రాజ్నాథ్ సింగ్ ఇద్దరు వెళ్ళి మొత్తం కూడా ప్రెసిడెంట్ గారికి చెప్పి, ఎందుకంటే మళ్ళా రిజెక్ట్ చేస్తారో అని, ఆయన యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆర్డినెన్స్ పంపించి కన్సెంట్ తీసుకున్న తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు సమన్ చేశారు. పెద్ద లీడర్లు అవుతాం అనుకుంటున్నారు. లీడర్లు కారు. మీరు వాస్తవాలు పెట్టుకొని మీరు ముందుకు పోతే మన నేను చూశారు. మీరు వంశధార నాకు బాధ కలిగింది మా వాళ్ళు చేసిన పనికి. నేను అపాలజీ చెప్పాను. తప్పు జరిగినప్పుడు రైతులకు క్షమాపణ చెప్పడం తప్పు లేదని ఉద్దేశం చెప్పాను. నిన్నటి నుంచి మా వాళ్ళు పోయారు, ఇస్తున్నారు, మంత్ ఎండ్ క్లియర్ చేస్తున్నాం. ఇంకా 1-2 పేపర్లు అయితే నేను నిన్న అటా చూస్తే ఇప్పుడే జరుగుతుంది ఇచ్చారు టీవీలో. అయిపోయిన దాన్ని కూడా ఇప్పుడు కూడా జరుగుతుందని ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు. ఓకే, నిన్న మార్నింగ్ లోపల నేను ఇంటర్వ్యూని కాకముందు జరిగింది వేరే. అక్కడి నుంచే ఈ పాలసీ ప్రారంభమైంది. ఈ పాలసీ రాష్ట్రం అంతా కూడా అమలు చేశాను నేను. అలాంటి సమయంలో ఈరోజు నేను చాలాసార్లు అడిగాను, ఏ జీవో కింద ఎవడన్నా మాట్లాడితే దానికి ఒక ఇది ఉండాలి కదా. ప్రత్యేక హోదా, పార్లమెంట్లో హామీ, యాక్ట్ కాలా, ఫైనాన్స్ కమిషన్ వచ్చింది. ఫైనాన్స్ కమిషన్ వల్ల మేము చేయలేకపోయాం, అందుకిచ్చే బెనిఫిట్స్ అన్ని మీకు ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. నిన్న కూడా నేను ప్రధానమంత్రికి చెప్పాను, అరుణ్ జైట్లీకి చెప్పాను, అమిత్ షాకి చెప్పాను. ఇమ్మీడియట్గా చట్టబద్ధ చేయండి, మీరు చెప్పింది జరగాలని చెప్పాను. నేను అవి చేసిన తర్వాత మీరు ప్రతిరోజు 100% ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, ఏదో వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఏ జీవోలో ఉంది? ఈ షోని దట్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. అంటే మీరు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తే ఎవరైనా ప్రజలు మోసపోతారు, లేకుంటే అమాయకులని పిల్లలు ఉంటారు, వాళ్ళకేం తెలియదు, ఎమోషన్లో ఉంటారు. అన్యాయం జరిగింది అంటున్నారు. నేను అడుగుతున్నా, అన్యాయం జరిగితే ఐఎమ్ ది ఫస్ట్ మ్యాన్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాలరేట్ ఎనీబడీ. నాకేంటి భయం ఏంటి? నాకంటే గొప్ప సీనియర్స్ ఎవరున్నారు ఇప్పుడు పాలిటిక్స్లో? నాకంటే ఎప్పుడు నేను 95లో నేను సీఎం, ఎన్నో గవర్నమెంట్లు ఏర్పాటు చేశాను. యునైటెడ్ ఫ్రంట్, అంత మునిపి ఎన్డీఏ, అంత మునిపి ఎన్ఎఫ్, ఇప్పుడు ఎన్డీఏ, ఇన్ని గవర్నమెంట్లో ఉన్నాం. కాబట్టి వీళ్ళకి అనుభవం. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కావాలా, ఒక మంత్రి కావాలా, సెక్రటరియట్ ప్రొసీజర్ తెలియదు మీకు, ఏమీ తెలియదు. దొంగలకల్ రాయడం తప్ప ఇంట్లో కూర్చొని అడ్డంగా రాసి అడ్డంగా దొరికిపోవడం, అదే మీరు చేసిన పని. నేను ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఒక ప్రొసీజర్కి ఫాలో, క్రమశిక్షణ. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎప్పుడు కూడా టెక్నికల్గా తప్పు చేయకూడదు, లీగల్గా తప్పు చేయకూడదు, స్వార్థంతో ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదు. నిబద్ధతతో ఉన్న ఆ నిబద్ధతే నన్ను కాపాడుతా ఉంది. ఎంతోమందికి ఎన్నో ఇబ్బందులు వచ్చి నాకు రాలేదంటే దట్ ఈజ్ మై క్యారెక్టర్. అలాంటి ఇది నేను చేసినప్పుడు కష్టపడుతున్నాను, డెఫినెట్గా కష్టపడుతున్నా. ఐ కెన్ సే వెరీ ప్రౌడ్లీ ఐఎమ్ వర్కింగ్ వెరీ హార్డ్. ఎందుకు కష్టపడుతున్నానంటే నేను ఒక్కడ కష్టపడితే 5 కోట్ల మందికి వెసులుబాటు వస్తుంది, వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది. 2.5 సంవత్సరాల్లో అగమ్య గోచరంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఒక హోప్ క్రియేట్ చేశాం, ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం. నిన్న మొన్న నేను చూశాను,
జల్లికట్టుకు మన స్పెషల్ స్టేటస్ సంబంధం ఏంటండి? నేను అడుగుతున్నా. మనవాడు కోడిపందులు ఆడేశారు శుభ్రంగా. ఏం వదిలిపెట్టారా? ఎవరు చెప్పాలా? దానికి పర్మిషన్ కూడా లేదు. జల్లికట్లో ఏం జరిగింది? ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించి వాళ్ళు ప్రెసిడెంట్ ద్వారా కన్సెంట్ ఇచ్చారంతే. ఆర్డినెన్స్ ఎవరు పాస్ చేశారు? రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఏం చేశారు? కన్సెంట్ ఇచ్చారు. 7 మండలాలు, తెలంగాణ మండలాలు మనం తీసుకున్నాం. ఒక రాష్ట్ర ప్రభుత్వం అపోజ్ చేస్తూ ఉంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ కాదు మాకు ఇవ్వాలి, ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానంటే 7 మండలాలు ఇచ్చారు. వాళ్ళు అపోజ్ చేశారు. నేనేమిటంటే అది కూడా వాళ్ళ మీద మనం విజయం అని కాదు, మన అవసరం. అది అవసరం కొద్ది వస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదు. అందుకని మనం సాధించుకోగలిగాం. అక్కడి నుంచి ప్రారంభించాం. 100% దేశంలో ఎక్కడ లేని విధంగా 100% పోలవరం నేషనల్ ప్రాజెక్టు ఫండ్స్ ఇస్తానని ఒప్పుకున్నారు. 2,000 కోట్లు ఇచ్చారు. అది కూడా నాకేదో స్వార్థం ఉందని. వాట్ నాన్ సెన్స్ దిస్ పీపుల్ ఆర్ టాకింగ్ అండి. నాకేంటి స్వార్థం ఏంటి దాంట్లో? నా టైం వారానికి ఎన్ని గంటలు పోతా ఉంది? ఇంతవరకు కేంద్రం నుంచి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, కానీ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే 29 జిల్లాలు, 29 రాష్ట్రాలు, ఇది ఒక రాష్ట్రం. అందుకే ఇంతవరకు నేను రమ్మన్నా కూడా రాలేకపోయారు. వాళ్ళకుండే పనులు ఒత్తిడి వల్ల. ఒక వారం కానీ మనం చేయకపోతే ఫినిష్ అయిపోతుంది. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పోలవరం పూర్తయిపోతే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం బాగుపడితే వీళ్ళ యొక్క రాజకీయానికి తెరబడిపోతుంది. వీళ్ళ జీవితంలో ఎప్పుడు ప్రజలు నమ్మరు. దానికోసం ఎన్ని విధాలు రోజు రోజుకు ఒక కొత్త వేషం వేస్తున్నారు. నిన్న మొన్న చూస్తే వీళ్ళే బలవంతాన్ని గేట్లు కూడా ఎత్తేస్తున్నారు కడపలో. మొన్నటి వరకు కాదన్న వ్యక్తులు ఇప్పుడు గేట్లు కూడా ఎత్తాడు దౌర్జన్యంగా. అది కూడా వైలేట్ చేసి రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ కూడా రౌడీజం చేసి. అంత మునుపు అసలు పోలవరం రైట్ మెయిన్ కెనాల్ వల్ల లాభం లేదు, రెచ్చగొట్టడం, నీళ్లే రావు అని మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు నీళ్లు వచ్చే కొందికి వీళ్ళు చూసి ఇంకా ఏమవుతుందని వీళ్ళే పోయి గేట్లు ఎత్తడం, మేమే చేసామని గొప్పలు చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ కూడా చౌకబారు రాజకీయాలన్నీ మంచిది కాదు. ఇలాంటివన్నీ కూడా వదిలిపెట్టాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే ఈరోజు మీరు ఒకసారి చూస్తే నేను ఇంతవరకు ఇన్వెస్ట్మెంట్ విషయాలు మీకు చెప్పాను. మొత్తం మీరు చూసినప్పుడు ఎప్పటి నుంచి రాష్ట్రంలో గొడవలు ఉన్నాయి, స్టెబిలిటీ లేదు, సుస్థిరత లేదు అని చెప్పాలా? ఎక్కడ దుర్మార్గం అండి ఇది? ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. లాస్ట్ టైం ఈరోజు 42 దేశాల ప్రతినిధులు వస్తున్నారు రేపు విశాఖపట్నానికి. 42 దేశాల ప్రతినిధులు విశాఖపట్నానికి వచ్చి మళ్ళీ ఒక రేపే ఎల్లుండో మీకు ఆ డీటెయిల్స్ ఈరోజు ఇస్తే బాగుండదు. ఎన్ని లక్షల ఎంఓయూలు జరుగుతున్నవన్నీ ఇస్తాను. ఇంతమంది వచ్చి ఒక పండుగ వాతావరణంలో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, ఒక ఉత్సవానికి వచ్చిన వీళ్ళందరూ వచ్చి ఒక ఈవెంట్ కోసం వస్తే, విశాఖపట్నం టౌన్ కూడా ఉదూద సైక్లోన్లో కళావిహీనమైనటువంటి విశాఖపట్నం ఈరోజు వండర్ఫుల్ సిటీగా రికవర్ అయ్యి కాదు విశాఖపట్నం వైభవాన్ని చూపిస్తామనే విధంగా తయారయ్యి రెడీగా ఉంటే మీరు ఓర్చలేరండి. ఎందుకండి మీకు కళ్ళు కొట్టడం? ఎందుకింత బాధ మీకు? అక్కడ పోయి మేమేదో బ్లాక్ ఫ్లాగ్లు చేస్తాం, ఇంకొకటి చేస్తాం, ఏదో జరిగిపోయింది అని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. రెండోది, ఈరోజు విశాఖపట్నంలో మీరు ఒకసారి చూస్తే ఏదైతే ఈరోజు వీళ్ళు చేసిన పని కూడా మీరు చూసినప్పుడు ఇంత మునుపు కూడా ఒక్కసారి మీరు ఆలోచించండి. నేవీ, ఇంటర్నేషనల్ నేవీ ఫ్లీట్ 56 దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, ప్రపంచం మొత్తం అమెరికా, చైనా, రష్యా, జపాన్ లీడింగ్ కంట్రీస్ అన్ని మన విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్లో ఫ్లాగ్ మార్చ్ చేశారు. మన ప్రధానమంత్రికి సెల్యూట్ చేస్తూ ఫ్లాగ్ మార్చ్ చేశారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇదే మనకు గర్వకారణం. అలాంటి సమయంలో మీరు ఏం చేశారండి? తునిలో బస్సులు తగలబెట్టి
3 రోజులు మేము అక్కడ ఉత్సవాల వారిగా బ్రహ్మాండంగా జరుగుతా ఉంటే ప్రపంచం అంతా వచ్చి సైనాధిపతులు వచ్చి పెద్ద ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అందరూ వస్తే మీరు ఆ రోజు కూర్చొని నిరసనలు చేశారు. ఎంత దుర్మార్గం అండి ఇది. నిన్న అదే మళ్ళా నిరసనలు చేయాలని నిన్న మళ్ళా ప్రయత్నం చేశారు. ఈరోజు మళ్ళీ ఆర్కే బీచ్లో అమాయకుల్ని రెచ్చగొడుతూ మీరే డబ్బులు పెట్టి మీరే మనుషులను పెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు మీరు. ఎక్కడిదండి ఇది? వాళ్ళ పిల్లలు చదువుకోవాలని బాగా పైకి రావాలని మనం అనుకుంటే, మన ప్రతిభ ఏంటో మనం చూపించాలని మనం అనుకుంటే, కాదు రెచ్చగొట్టి డబ్బులిచ్చి వాళ్ళను కూడా క్యారీ చేసి ఇష్టానుసారంగా చెడగొట్టాలని మీరు ప్రయత్నం చేస్తారా? దానికి వద్దంటే మా మీద లేనిపోని విమర్శలు చేస్తారా మీరు? అంటే మీకు ఆ మాత్రం కూడా లాస్ట్ ఎలక్షన్లో ఏం జరిగిందండి? ఎలక్షన్లో పోతే ఇదే మాదిరిగా ఇష్టానుసారంగా వెళ్ళొచ్చి వీడు పిచ్చగా బిహేవ్ చేసి వీళ్ళని చూసి భయపడిపోయి ఓట్లు వేయకుండా హరిబాబు గెలిపించారు. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. అలాంటిది ప్రశాంతమైన నగరాన్ని మీరు ఒక నేరమయమైన నగరంగా, లేకుంటే ఒక మంచి వ్యక్తులుండే ప్రాంతాన్ని చెడగొట్టాలి. వాళ్ళలో ఒక కొంతమంది కలిసి, ఇప్పుడు ఉదాహరణకు మీరు చూస్తే ఐబీ కూడా నిన్న మేము ఢిల్లీకి వెళ్ళాం. ఢిల్లీ అంతా కూడా కట్టుదిట్టంగా పెట్టారు. ఎందుకు పెట్టారు? ఒక పక్క ఇంటర్నేషనల్ టెర్రరిస్టులు ఉంటారు. మన రిపబ్లిక్ డే జరుపుకుంటే ఆ రోజే సెబటైజ్ చేయాలని చూస్తారు. సంఘ విద్రోహ శక్తులు ఉంటారు. అందుకే ఎక్కడ కూడా ఒక అపశకునం జరగకూడదని, ఎక్కడ కూడా చిన్న ఈవెంట్ జరగకూడదనే ఉద్దేశంతో అన్ని గవర్నమెంట్స్ కూడా అప్రమత్తంగా ఉంటాయి. ఇచ్చాను ఇవన్నీ చేయండి. దీనివల్ల ఎందుకు ఇచ్చాను నేను? మొత్తం ఈ అవినీతి డబ్బులు పోవాలి. మీరు చూడండి నా రిపోర్ట్లో, అవినీతి డబ్బులన్నీ పోవాలి, క్యాష్ ట్రాన్సాక్షన్స్ పోవాలి. మీరు చూడండి నా రిపోర్ట్లో, అవినీతి డబ్బులన్నీ పోవాలి, క్యాష్ ట్రాన్సాక్షన్స్ పోవాలి. 2,000 రూపాయలు డబ్బులు అనేది మీన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఇది హోర్డింగ్ వెల్త్ గా ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు ఏం చేస్తాను, 2,000 రూపాయలు ఉంటే ఇంట్లో కట్లగా పెట్టుకొని 100,000 కోట్ల రూపాయలు దోచేశారు. ప్రతి ఒక్క పైసా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వస్తే ఎవడు తప్పు చేసినా దొరికిపోతారు. అది బిజినెస్ పీపుల్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ట్రైంగ్. ఈ దేశంలో అది రావాలి. అందుకే జీఎస్టీ రావాలన్నాను, మొబైల్ కరెన్సీ రావాలన్నాను. ఈ రెండు వస్తే ట్రాన్స్పరెన్సీ వస్తుంది, కరప్షన్ కంట్రోల్ అవుతుంది, దేశానికి భవిష్యత్తు ఉంటుంది, యువతకు ఉజ్వల భవిష్యత్తు వచ్చే అవకాశం ఉంది. నేను ఇవన్నీ చేస్తా ఉంటే నా మీద ఆరోపణలు. కనీసం 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఇన్ని తప్పులు చేయగలిగారు. రాష్ట్రంలో ఎవరికి రాని అవకాశం నాకు వచ్చింది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో అతి ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రి, అతి ఎక్కువ సమయం ప్రతిపక్ష నాయకుడిని, మళ్ళా ఇప్పుడు ముఖ్యమంత్రి. మా ఇంట్లో మా ఫాదర్ ఇన్ లా ఎన్టీఆర్ 8 years ముఖ్యమంత్రి. ఎందుకు ఇచ్చారండి అధికారం? నీతి నిజాయితీగా ఉన్నాం కాబట్టి, సర్వీస్ చేస్తున్నారు కాబట్టి దానికి ఇచ్చారు. మీరు 5 ఏళ్లు పెట్టుకొని ఇన్ని తప్పులు చేసి ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్ళడం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి అరాచకాలు సృష్టించి మీరు మాట్లాడడం అప్పుడప్పుడు బాధ కలుగుతుంది. నిన్న శ్రీకాకుళంలో మొత్తం సార్ట్అవుట్ చేస్తే కొంతమంది భరించలేక అక్కడ పోయి ఒకరిద్దరు ఇంకా రెచ్చగొడుతున్నారు. మీరు తీసుకోవద్దండి, మేము అది చేసేస్తాం ఇది చేసేస్తామని. ఇలాంటివి రాణించవు, లాంగ్ టర్మ్లో పనిచేయవు. ఆ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా అడుగుతున్నాం. విశాఖపట్నం రైల్వే జోన్ అడుగుతున్నాం. ఇంకా మనకు రావాల్సింది కడపలో స్టీల్ ప్లాంట్ కూడా రావాలి. వాళ్ళు ముందుకు రావడం లేదు. అంటే ఇంకా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి మనకు, అవన్నీ కూడా అడుగుతున్నాం. ఒకటి కాదు, ఎక్కడుందంటున్నా, ఎక్కడుంది చెప్పండి. మీకు అది చదవండి మీరు మొత్తం. అదేం చెప్పారు, స్పెషల్ స్టేటస్. ఎందుకంటే ఆర్థికంగా ఎదగడానికి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు తప్ప ఇంకోటి కాదు. రెండోది ఎప్పుడో తీసేశారు. స్పెషల్ స్టేటస్కి
ఇండస్ట్రీ ఇన్సెంటివ్ సంబంధం లేదని చెప్పి ఇప్పుడు తీసేశారు. అందుకే మనకు తెలంగాణకు రెండుకి పెట్టారు. బ్యాక్వర్డ్ ఏరియాకు వాళ్ళకి ఇచ్చారు, మనకు ఇచ్చారు. ఇప్పుడు దాని తమాషా ఏంటంటే మనకు 9 జిల్లాలకు వచ్చి వాళ్ళకి 10 జిల్లాలకు వచ్చాయి. అటు నోటిఫికేషన్లో 10 జిల్లాలు ఉన్నాయి వాళ్ళకు ఒరిజినల్గా, ఎప్పటి నుంచో బ్యాక్వర్డ్లు ఉన్నాయి. అవే క్రైటీరియా తీసుకొని ఇచ్చారు. రెండోది ఇన్సెంటివ్స్ ఇచ్చిందంతా ఇద్దరికి ఇచ్చారు. అవి కూడా ఏమి నామినల్ ఇన్సెంటివ్స్, అది వాళ్ళకు ఉపయోగపడాల, మనకు ఉపయోగపడాల. నేను ఒకరిని కాదు, అందరికీ చెప్తాను. నేను అప్పీల్ చేస్తున్నా, పేరెంట్స్ డైరెక్ట్గా అప్పీల్ చేస్తున్నా, స్టూడెంట్స్ డైరెక్ట్గా అప్పీల్ చేస్తున్నా. నేను ఒక విషయం కాదు, ఒకరు కాదు, ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, మీకు రాజకీయం చేస్తే నేనేం సమాధానం చెప్పలేను. నేను అడుగుతున్నా, నన్ను ఎడ్యుకేట్ చేయమంటున్నా అందరినీ. స్పెషల్ స్టేటస్ వస్తే ఏం వస్తుందో మీరు చెప్పండి. నాకు ఆత్మగౌరవం, ఓకే, నాకు ఆత్మగౌరవం లేదు, మీకు అందరికంటే ఎక్కువ ఉంది. ఆత్మగౌరవం, తెలుగుదేశం పార్టీ ఫ్రమ్ ది బిగినింగ్ వీఆర్ ఫర్ ఇట్. నాకు హైకమాండ్ ఎవరున్నారండి రాష్ట్రంలో? ప్రజానికో నాకు హైకమాండ్. నేను ఎవరికి భయపడాలి, ఎందుకు భయపడాలి? ఎవ్వరు చేయలేరు, ఎవరు నో వాట్ ఐఎమ్ సేయింగ్, నా క్యారెక్టర్ అసాసినేషన్ ఎవడో చేయలేడు. దాడి ఏముంది? జైలు పోయి వచ్చిన నన్ను గురించి విమర్శిస్తే దానికి వ్యాలిడిటీ ఉందా? నువ్వు వేస్తే తప్ప. అది నువ్వు న్యూస్ గా చూసుకుంటే దానికి ఎవరేం చేయలేరు. ఎవరున్నారు చెప్పండి? ఒక సీటు గెలిచారు ఉన్నారు? ఎవరన్నా ఒక సీటు గెలిచారు ఉన్నారు మహాడదానికి? మరి వాళ్ళ బాధ, వాళ్ళ అక్కసు, వాళ్ళకేదో రాజకీయ ప్రాబల్యం పోయిందనో, తెలుగుదేశం పార్టీ ఇంకా పాపులర్ అవుతుందనో, అన్ని పనులు అయిపోతానో వాళ్ళు బాధపడుతుంది. దానికి మనం ఏం సమాధానం చెప్తాం? దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్. వీళ్ళేంటి, ఒక వ్యక్తిని చెప్పండి, మేమున్నాం ఈ రాష్ట్రంలో, నేను ప్రజల కోసం ఉన్నాం, పాయింట్అవుట్ చేయండి. ఈ తప్పు ఉందని చెప్పమనండి. తప్పులు లేకుండా మాట్లాడడం ఏంటి? మిత్రపక్షంగా ఉన్నారు. బడ్జెట్ లో తేడాలు వచ్చినప్పుడు, కేంద్రంతో ఇబ్బంది వచ్చినప్పుడు మీతో కూర్చొని మాట్లాడండి. ఆయన కూడా ఈ రోజు అపోజిషన్ నిలబడి చేయడం. వాట్ ఐఎమ్ సేయింగ్, నేనేమంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, ఒక్కొక్క వ్యక్తికి రాజకీయంగా ఒక్కొక్క వ్యూహాలు ఉంటాయి. దాన్ని నేను కాదనలేను. నేనేమంటానంటే నేను చేసేది ప్రజల కోసం చేసినప్పుడు ఐ హ్యావ్ టు కమ్యూనికేట్ టు ది పీపుల్, అంతవరకే. ఆయన మంచి చెప్పాడు, ఎస్, మన కిడ్నీ విషయం చెప్పాడు, డెఫినెట్గా ఐ విల్ యాక్సెప్ట్. పవన్ కోసం ఎందుకు అడుగుతాను? నువ్వెందుకు, నీకెందుకు? ఎందుకు? నేను చెప్పిందని అది ఆలోచించి ఎవరైనా, నేను ఒక ముఖ్యమంత్రిగా ఐ హ్యావ్ టు కమ్యూనికేట్ టు ది పీపుల్, ఐ హ్యావ్ టు టెల్ టు ది పీపుల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఒకటి వచ్చినప్పుడు జల్లికట్టుకు స్పెషల్ స్టేటస్ సంబంధం లేదు, దానికంటే బెటర్గా మనం చేయగలిగాం. స్పెషల్ ప్యాకేజ్ కంటే ఇంకా ఏమొస్తుందో చెప్పమని అసెంబ్లీలోనే మేధావులైన కౌన్సిల్లోనే చెప్పాను నేను. వాళ్ళు చెప్పండి, మీరు ఏమైనా ఉంటే చెప్పని అందరిని అడిగాను నేను. మీరు మేధావులు కదా, మీరు చెప్పండి అన్న. ఎవరు ఏమని? అవునయ్యా, ఇప్పుడు నీకేం కావాలా? నీకెందుకు అడుగు, నీకేం కావాలి? ఇప్పుడు ఓకే, వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చెప్పాను, నేనేం చేశాను? స్పెషల్ ప్యాకేజ్ ఏనయ్యా, స్పెషల్ ప్యాకేజ్. స్పెషల్ ప్యాకేజీలో వచ్చినట్టు స్పెషల్ స్టేటస్ వచ్చిన స్పెషల్ ప్యాకేజీలో వచ్చాయి. వాట్ యూ వాంట్? ఇన్వెస్ట్మెంట్ చెప్పా, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఉంది చెప్పు. రే ఎక్కడుందని చెప్పండి. అది స్పెషల్ స్టేటస్లో ఉందా? రే ఇనయ్యా, అది అప్పుడు ఒకప్పుడు ఒరిజినల్గా ఇచ్చినప్పుడు ఉంది, తర్వాత లేదు, తీసేశారు. కాదు, మధ్యలోనే స్పెషల్ స్టేటస్కి రాయితీలకు సంబంధం లేకుండా తీశారు. నీ దగ్గర జీవో ఉందా? ఐ మాస్క్, నువ్వు నాకంటే తెలివైనట్టుగా చూపి ఎక్కడుందో. కంటిన్యూ అవుతా ఉందని మీరు చూపించండి నాకు, నేను అడుగుతాను. పోనీ నీకోసం కాదు, నేను అడుగుతాను. ఎవరో దారిని పోయేవాడు చెప్తే నువ్వు నమ్మతావేంటి? యూ ఆస్క్ హిమ్ ఎక్కడుంది, ఏ జీవో. సీఎం గారు అడిగారు, మీరు జీవో ఇవ్వండి, ఆయనకి ఇస్తాం. ఆయన కూడా ఫైట్ చేస్తాడు, నేను ఫైట్ చేస్తాం. దెన్ వాట్ ఈస్ ద రైట్ యు ఆర్ హ్యావింగ్ టు రైట్? వాట్ ఈస్ ద రైట్ దే ఆర్ హ్యావింగ్ టు కామెంట్ ఆన్ దాట్? స్పెషల్ ఇన్సెంటివ్కి స్పెషల్ స్టేటస్ సంబంధం లేదు, ఉందని చెప్తాను. ఎక్కడుంది చూపి. స్పెషల్ ప్యాకేజీలో వాళ్ళు చెప్పినట్టు కాకుండా ఏం వస్తే చెప్పు. నేను ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్కి వస్తాను. దెన్ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్. నువ్వు ఏదో వితండవాదంతో ఆర్గ్యూ చేయాలంటే దేవుడు కాపాడాలి నిన్ను, నేను కూడా కాదు. అది చెప్పారమ్మా, డెఫినెట్గా అడిగాను, అది చెప్పాను, తొందరలో తీసుకొస్తాను చెప్పారు, డెఫినెట్గా తీసుకొస్తారు. వస్తుంది దానికి. నేను డెఫినెట్గా మనకు డబ్బులు రావాలని అన్ని తీసుకున్నాం. మనం కూడా ఒక 350 కోట్లు మళ్ళీ ఇన్స్టాల్మెంట్ వచ్చింది. రాజధానికి 450 కోట్లు, అది కూడా రిలీజ్ చేయాలి, చేపిస్తున్నాను. మీరు చెప్పింది కూడా ఇంకా మనకు కొన్ని రావాలి, నిన్న కూడా చెప్పి వచ్చాను. విల్ గెట్ ఇట్ డన్. దాన్ని అడిగారా? ఎస్, నేను కూడా చెప్తాను. దాంట్లో న్యాయం ఉంది.
ఏంటంటే సార్ మీరు 100 కోట్లు 200 కోట్లు తీసుకొస్తే ప్రజలకు ఏంటంటే సార్ ఏదో జనరల్ గా ప్యాకేజీలు వచ్చినట్టు బట్ ఇదే కానీ మనకు ఆర్డినెన్స్ కానీ తీసుకొచ్చినట్టయితే ఆర్డినెన్స్ కాదమ్మా, క్యాబినెట్ డెసిషన్, క్యాబినెట్ డెసిషన్, ఆర్డినెన్స్ రాద్దానికి క్యాబినెట్ డెసిషన్ తీసుకొని అది చట్టబద్ధత ఇవ్వాలి. ఇప్పుడు ఒకవేళ ఈ గవర్నమెంట్ ఇదైనా భవిష్యత్తులో ఎవరున్నా ఎవరు లేకపోయినా రాష్ట్రం కోసం అది కంటిన్యూ కావాలి. అదే నేను అడిగింది, చట్టబద్ధత. ఆ రోజు ఇచ్చిన పరిశ్రమల రైతులు మీరు అడిగే అవకాశం ఉంది. ప్యాకేజీలో లేకపోయినా హోదాలో లేకపోయినా ఉత్తరాఖండ్కి వాళ్ళకి ఎలా ఇచ్చారో ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. అరే మనం అడుగుతున్నాం, వాళ్ళు ఇవ్వనన్నారు. ఇవ్వకపోతే ఏం చేస్తే తెలంగాణకి ఇచ్చాం, మీకు అయ్యే ఇచ్చామన్నారు. పట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డాము. తెలంగాణకి అన్ని వనరులు ఉన్నాయి. అవునే అదే ఏ ప్రెస్ నువ్వు ఏ ప్రెస్? నేను 10 టీవీ సార్. 10 టీవీ అదే వచ్చింది నీతో. ఆ 10 టీవీ అయినమ్మా, అదే ప్రాబ్లం. నీకు ప్రాబ్లం అదే. వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్ ఐ మే సే, నీవు అడిగిన దానికి చెప్పాలా. అదే సమయంలో నువ్వు కూడా లిమిట్స్ ఉంటాయి మీకు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. డిసిప్లిన్. చాలా మంది మీరు నేషనల్ మీడియాలో నేను చూశాను. వెరీ గ్రేట్ సబ్జెక్ట్. నేను ఎక్స్ప్లెయిన్ చేసాక ఎవ్రీబడి ఈజ్ కన్విన్స్డ్. నేను అడిగాను 2 సార్లు, ఏమైనా మీకు అది చెప్పండి అంటే అందరూ లేదు సార్, వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ, యూ హావ్ గివన్ క్లారిటీ. క్లారిటీ ఇచ్చిన తర్వాత వితండవాదం చేస్తే అది నీ మీడియా, నీ పొలిటికల్ పార్టీ. నువ్వు ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన మీడియా. అట్లా అనుకుంటే కరెక్ట్ కాదు సార్. అరే ఇంకా నేనేమంటానంటే, యూ వాంట్ టు ప్రొవోక్, యూ కెన్ టాక్. దానికంటే ఎక్కువ వద్దు. దానికి అందుకని నేను ఏం చెప్తానంటే, కొంతమందికి కొన్ని సమయాల్లో ఆన్సర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. మీకు అజెండా వేరే ఉన్నప్పుడు ఐఎమ్ నాట్ ఎంఫోర్డ్ టు ఆన్సర్. మీరు జెన్యున్గా ఉన్నప్పుడు డెఫినెట్గా ఐ హ్యావ్ టు ఆన్సర్. వదిలేమను, వదిలిపెట్టి నేను గట్టి చెప్పాల్సి వస్తే వదిలిపెట్టాడు. కానీ నేనేం చెప్పానంటే, కావాలని కొంతమంది ప్రజల్ని రెచ్చగొట్టి వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు. విశాఖపట్నం ఒక ప్రశాంతమైన నగరం, ఒక క్రమశిక్షణకు మారుపేరు. అలాంటి నగరంలో ఒక ఈవెంట్, రిపబ్లిక్ డే ఒక ఈవెంట్, ఆ తర్వాత ఇన్వెస్టర్స్ మీట్ 2 రోజులు, రాష్ట్ర ప్రయోజనాల కోసం 42 దేశాల ప్రతినిధులు సమావేశం అవుతున్నారు. ఇలాంటి సమయంలో మనం హుందాతనమే కాకుండా రాష్ట్ర గౌరవాన్ని కాపాడుకోవాలి. కొంతమంది రాజకీయాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి చిచ్చు పెట్టాలనుకుంటే మీరే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నా, నా మీద నమ్మకం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ భవిష్యత్తు కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ రాజీ లేదు. నేను ఎవరితో రాజీ పడవలసిన అవసరం లేదు. వీడు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేసే వాళ్ళతో నేను ఫైట్ చేయలేను. నాకు ఒక అనుభవం ఉంది, దూరదృష్టి ఉంది. ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఈరోజు మీరు అడుగుతున్నారు కొంతమంది ఎందుకు ఇవ్వలేదని. ఎస్, నేను కూడా అడుగుతున్నా, ఇవ్వాలని అడుగుతున్నా. వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నేనేమి పని చేయనని ఇంట్లో కూర్చోాలా. దేశంలో ఏ రాష్ట్రంలో రానన్ని పెట్టుబడులు వచ్చాయి. నేను సవాలు విసురుతున్నా మళ్ళీ. యూ టెల్ మీ విచ్ స్టేట్ హ్యాస్ గాట్ మోర్ దెన్ దిస్. ఏ స్టేట్ అయినా వచ్చాయా దేశంలో? దెన్ వాట్ యు వాంట్? అది నా కమిట్మెంట్ కాదా? అది నా నిబద్ధత కాదా? కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి నేను తిట్టేసి ఇంట్లో పడుకోవచ్చు. వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నేనేం చేయలేదని కాదు. వాళ్ళు ఇవ్వకపోయినా నా శక్తి అని నిరూపిస్తాం. కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసినా శక్తి అని నిరూపించాం. అది కూడా చేస్తూ ఉంటున్నారు. ఫిబ్రవరి తర్వాత అది కూడా ఉండదని. ఎందుకంటే ప్రత్యేక హోదా కూడా తీసేశారు. కానీ వాళ్ళకి ఏదైనా ప్యాకేజీ లేదని ఇస్తారని అది ఇంకా డిసైడ్ అయినట్లేదు. అది కూడా కావాలి. నేనేమంటానంటే, మనకు రావాల్సిన హక్కుల కోసం నో కాంప్రమైజ్. అదే సమయంలో మనం వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మేమేమీ చేయలేదని చేతులెత్తేసే సమస్య లేదు. పోరాడతాం, ఫైట్ చేస్తాం, కష్టపడతాం, శక్తి ఏంటో నిరూపిస్తాం. ఎంత కష్టం వస్తే అంత ఎదుగుతాం తప్ప వెనుదిరిగే సమస్య లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపు ఎవరు కూడా మంచిది కాదంటున్నా. కాదు బ్రదర్, ఎవరు కూడా రేపు చేయడం. నేను ఒకటి చెప్తాంటారా, చట్టాన్ని అందరూ ఫాలో కావాలా. పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా ఎవరు చేయడానికి వీల్లేదు. మొన్న తునిలో బస్సులు కాల్ చేశారా? ఎవరు రెస్పాన్సిబుల్? మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పోయి మళ్ళా ఆయన కలుస్తున్నారు కదా. ఎవరైతే కేసులు పెట్టారో వాళ్ళే కలుస్తున్నారా?
ఏంటి మళ్ళీ ఏం చేయాలనుకుంటారు మీరు ఈ రాష్ట్రాన్ని అంటే నేను చూస్తా గమ్మునుండాలా? ఒక ముఖ్యమంత్రిగా నాకు బాధ్యత లేదు. ప్రజల ఆస్తులు కాపాడాలి, ప్రజల ప్రాణాలు కాపాడాలి, అదే మరి రాష్ట్రంలో క్రమశిక్షణ, లా అండ్ ఆర్డర్ కాపాడాలి. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. అది బాధ్యత. నేను ఓటు తీసుకొని దానికే తీసుకున్న ముఖ్యమంత్రి దానికి అయ్యాను. అక్కడ నో కాంప్రమైజ్. కాబట్టి మీరు అది గుర్తుపెట్టి, చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా చట్టం దానిపైన అది చేస్తుంది. ఏ వ్యక్తి అయినా కావచ్చు, చట్టం ఫాలో కండి. మీరు కావాలి పర్మిషన్ తీసుకోండి. పర్మిషన్ తీసుకొని మీరు మీటింగ్ పెట్టి మీరు చెప్పుకోండి. నథింగ్ రాంగ్. అట్ట కాకుండా నేను చెప్పినట్టు జరగాలి ఈ రాష్ట్రంలో జరగదు. అదే కాకుండా ఈరోజు 42 దేశాలు వస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళ దగ్గర తల వంచుకోవాలి, ఇదేం పనికిరాని రాష్ట్రం అనాలి అనే ఉద్దేశం నీకుండొచ్చు, కానీ ప్రజలకు లేదు. అది ప్రజలకు కావాల్సింది గౌరవం కావాలనుకుంటున్నారు. ఎస్, ఆంధ్రప్రదేశ్ ప్రౌడ్గా, ప్రైడ్గా ప్రపంచం మొత్తం రాణించాలని కోరుకుంటున్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మొన్న ఒక అతను అడిగాడు, సిగ్గుతో తలంచుకున్నాను. నేను అక్కడ పోతే ఒక అతను ఏమన్నా అంటే, మీరందరూ రండి, పెట్టుబడి పెట్టిన 1 by 1 మాట్లాడుతున్నాం. ఒక అతను అమెరికా నుంచి వెంచర్ క్యాపిటలిస్ట్ వచ్చాడు. నేను అన్నీ మాట్లాడి మా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారండి ఇవన్నీ చెప్పాను. టకామని ఒక మాటని, ఆంధ్ర అంటే ఒక చెడ్డ పేరు ఉందండి అన్నాడు. ఎందుకండి అన్నా, ఆంధ్ర ఎంటర్ప్రెన్యూర్స్, ఆంధ్ర ఎంటర్ప్రెన్యూర్స్ అంటే ఎగతాళిగా మాట్లాడతారంటే మీ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, మోసాలు చేస్తారని ఎంటర్ప్రెన్యూర్స్కే ఆంధ్రప్రెన్యూర్స్ అని పెట్టారు, ఆంధ్రప్రెన్యూర్స్ అని పెట్టారు. దట్ ఈస్ ది టైటిల్ అండి, యూ గాట్ ఇట్ అన్నాడు. ఎప్పుడుదన్నా 3-4 years బ్యాక్ అండి. అట్లే నరాలు బిగసిపోయినాయి, ఆవేదన, కోపం వచ్చింది. వాట్ కెన్ వి డూ? యూ స్పాయిల్డ్ ది ఇమేజ్ ఆఫ్ ది స్టేట్. ఎక్కడో అమెరికాలో ఉండేవాళ్ళు కూడా అలాంటి ఇమేజ్ ఇవ్వగలిగారు మీరు. ఏ రాష్ట్రానికి రాని అప్రతిష్ట మన రాష్ట్రానికి వచ్చింది. భరించానంటే ఎందుకు భరించానంటే రాష్ట్రం కోసం భరించా. ఎంత దుర్మార్గం అండి, ఎవడో మన గురించి ఆ మార్గం అవ్వకుండా మొదలుపెట్టాయంటే అంత మునుపంతా ప్రైడ్, ఇప్పుడు కూడా ప్రైడ్. ఆ మధ్య కాలంలో ఒక బ్యాడ్ పీరియడ్, పబ్లిక్ ఇంకా కూడా మన గురించి నెగిటివ్గా క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రాబ్లం వచ్చింది. రియల్గా నేను చెప్తాను, ఎంత కోపం వచ్చింది అంత కోపం వచ్చింది అతని మీద. మనం ఏమంటాం, అతను ఫ్రీడమ్. నేను దానికి సమర్థించుకున్న పరిస్థితికి వచ్చాను. క్లారిటీ ఇచ్చి, కాదండి ఇప్పుడు కాదు వచ్చిందంటే, కాంగ్రెస్ పేరులో ఢిల్లీలో వచ్చింది, ఇక్కడ వచ్చిందంటే, అవునండి అదే వచ్చేది, కానీ మీ వాళ్ళకి ఎక్కువ చెడ్డ పేరు వచ్చింది అన్నాడు. జైలు పోవడం అంటే వరల్డ్ ఈజ్ వెరీ స్మాల్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఎప్పటికప్పుడు సర్క్యులేషన్లో ఉంటాయి అన్నీ. సార్, ఎస్ఈజెడ్ భూములన్నింటినీ కూడా రైతులు మళ్ళీ తిరిగి మాకు అప్పగించాలని చెప్పి చూస్తున్నారు. బట్ మీరేమో ఏపీఎస్సీ ఇంకా కేటాయిస్తారు. ఎందుకు కాకినాడలో కూడా రైతులందరూ కూడా కోర్టుకు అది వెళ్తారమ్మా? ఇప్పుడు ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఇప్పుడు ఎస్సీజెడ్ భూములు ఏమిటి, ఏపీఐఐసి గవర్నమెంట్ భూములు ఇస్తాం, అంటే తప్పేంటి? గవర్నమెంట్ భూములు ఇవ్వడానికి తప్పేంటి? అంటే ఇన్ని సంవత్సరాలు ఇంత పెట్టి అసలు ఏమీ అక్కడ కాదు, వస్తాయమ్మా ఇండస్ట్రీస్ రావాలంటే. ఇప్పుడు ఇన్ని లక్షల ఇండస్ట్రీస్ వచ్చాయి, ఎట్లొచ్చాయి? ఇండస్ట్రీ ఎక్కడ వచ్చిందా? ఏ రాష్ట్రంలో వచ్చిందా? ఎట్లొచ్చాయి? ఇక్కడ కరెంట్ ఉంది, నీళ్లు ఉన్నాయి, భూములు కూడా ఇవ్వగలుగుతున్నారు, రైతులు ముందుకు వస్తున్నారు. అందుకే పనులు అవుతున్నాయి. రాజధాని కట్టాం, కాలువలు దువ్వాం, ప్రాజెక్టులు కట్టాం. గండికోట లాంటి ప్రాజెక్టుకి ఈరోజు రైతుల ముందుకు వచ్చా 450 కోట్లు ఇచ్చాను. వంశధార 450 కోట్లు ఇచ్చాను. దీనికి ఒక 400-300 కోట్లు ఇచ్చాను. ఏది పోలవరం కుడి కాలువకి. ఇవన్నీ అయినాయి బికాస్ ఆఫ్ ల్యాండ్ కూడా ఇచ్చారు కాబట్టి, సహకరించారు కాబట్టి వాళ్ళకు ల్యాండ్ వాల్యూ పెరిగింది, ఉపాధి వచ్చింది, ఆ ఏరియా డెవలప్ అయింది, చుట్టుపక్కల ఇంకా మంచి భవిష్యత్తు వచ్చింది. భూమి లేకపోతే ఎట్ట వస్తుంది? సన్యాసి రాసుకుంటే ఏమొస్తుంది? పెట్టుబడులు రావాలి కదయ్యా. అసెంబ్లీ ఇనాగ్రేషన్ కి ప్రైమ్ మినిస్టర్ ఇన్వైట్ చేయడానికి అడిగాను, కన్ఫర్మ్ చేస్తాను 2-3 రోజుల్లో, ఆయన చెప్తా అన్నారు. వస్తే విల్ బి వెరీ హ్యాపీ, లేకపోతే ఏం చేయాలి ఇంకా లేదు నా ఇంతవరకు. నేనే పద్మ పురస్కారం ఇస్తే మన రాష్ట్రం నుంచి వాళ్ళు అనౌన్స్ చేశారు కదా, వచ్చినా చూసుకొని చెబుతా. ఇంకా పంపించాం, వచ్చినా చూసుకుందాం. ఇప్పుడు ఎందుకు మళ్ళీ దాని గురించి డిస్కషన్? బాగానే వస్తుందండి. అదే అదే చేద్దాం. అన్నిది చేస్తున్నారు, అసలు ఇన్సెంటివ్స్ లేదు.